సిటివిజం ప్రేక్షకులకు నమస్కారం. మన పెద్దల ప్రసంగాలలో పంచమహాయజ్ఞాలు అని వింటూ ఉంటాం. యజ్ఞం, యాగం అంటూ అనటం కూడా అందరికీ తెలుసు. కానీ ఆ రెండిటికి ప్రయోజనం వేరేనే విషయం చాలామందికి తెలియదు. యాగం అంటే లోక శ్రేయస్సు గురించి చేసేది. యజ్ఞం అంటే వారి స్వప్రయోజనం కోసం చేసుకునేది. దీనినే ఇష్టి అని కూడా అంటారు. దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేసినట్లు రామాయణంలో కూడా ఉంది. అయితే యజ్ఞాలు 5 విధాలుగా ఉన్నట్లు పురాణాలలో చెప్పబడింది. అయితే ముందుగా గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. అందరూ లోకంలో కులాలు అంటే మానవ సత్సంబంధాలను విడదీసే అనాచారమని భావిస్తారు. కానీ అసలు అంతరార్థం అది కానే కాదు. విశ్వమంతా ఆ భగవంతుని కుటుంబం. ఇక్కడ అంతా సమానమనే వేదం చెప్తుంది. అజ్ఞానంతో ఉన్నవారు తోచిన విధంగా అనుకోవటం సహజమే కదా. అంతరార్థం తెలుసుకుంటే పరమార్థం అర్థమవుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి కులాలు కావు, వర్ణములు. పుట్టుకతో ప్రతి మనిషి శూద్రుడే. వారు చేయు కర్మలను అనుసరించి వర్ణములు ఏర్పడ్డాయి. దేవుడు మనిషిని మనిషిగానే పుట్టించాడు. యజ్ఞం అనే శబ్దం యజ ఆరాధనే అనే ధాతువు నుండి పుట్టింది. పృథ్వీలో పుట్టిన ప్రతి మానవుడు ప్రతి దినం ఈ యజ్ఞాలను ఆచరించాలి. ఈ యజ్ఞాలు 5 రకాలుగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, బ్రహ్మయజ్ఞము. ఒక్కో దాని గురించి కొంచెం అవగాహన చేసుకుందాం. మొదటిగా దేవయజ్ఞము. దీనినే వైశ్యదేవం అంటే గృహస్థులకు మాత్రమే అంటారు. గృహస్థులు గర్హ ప్రత్యగ్నిలో దేవతలను ఉద్దేశించి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మచారులైన వారు లౌకికమైన అగ్ని లేని అగ్ని కార్యాన్ని చేసుకుంటారు. శూద్రులకు నమస్కరించుకోవడం వల్ల దేవయజ్ఞ ఫలితం లభిస్తుంది. రెండవది పితృయజ్ఞం. తల్లిదండ్రులు లేనివారు ఈ యజ్ఞాన్ని నిర్వహించుకుంటారు. మాతృవర్గాలను చెబుతూ స్వధికారంతో జలంతో కానీ తిలలు కలిపిన జలంతో కానీ తర్పణం చేయడాన్ని పితృయజ్ఞం అంటారు. సాధారణంగా తండ్రి లేని వారికే ఈ తర్పణం చేసే అధికారం ఉంటుంది. తండ్రి ఉండి తల్లి లేనివారు ఈ తర్పణం చేయటం అధికారం లేదని కొందరు మతస్థులు నమ్ముతారు. ఇక మూడవది భూతయజ్ఞం. గృహస్థుడు తాను భోజనం చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ పరిసర వాతావరణంలో ఉన్న తిరుగు కాకులకు, ఇతర జంతువులకు ఆహారం పెట్టడాన్ని భూతదయ కలవారు ఎవరైనా దీనిని నిర్వహించుకోవచ్చు. నాలుగవది మనుష్య యజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించి భోజనం పెట్టడం లేదా సామూహిక అన్నదానాలు జరిగినప్పుడు ధనాన్ని కానీ వస్తు సంభారములు కానీ ఇచ్చి సహకరించుట. చివరగా 5వది బ్రహ్మయజ్ఞం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలలో తమ శాఖను చెందిన ఏదో ఒక దానిని అధ్యయనం చేయటం లేదా అధ్యయనం చేసిన దానిని పునశ్చరణం చేయడాన్ని చివరిగా 5వది బ్రహ్మయజ్ఞం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలలో తమ శాఖను చెందిన ఏదో ఒక దానిని అధ్యయనం చేయడం లేదా అధ్యయనం చేసిన దానిని పునశ్చరణం చేయడాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. శూద్రాది వర్ణముల వారు బ్రహ్మజ్ఞనులైన ఋషులు రచించిన పురాణాలను, ధర్మశాస్త్రాలను చదవడం లేదా వినడం బ్రహ్మయజ్ఞం అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ప్రతిదినం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర కాలములలో మంత్రయుక్తంగా సంధ్యోపాసన చెయ్యాలి. అహరహ సంధ్యా ముపాసీత అని పెద్దల ఆదేశం. శూద్రాది వర్ణముల వారు ఉదయాన్నే స్నానం చేసి
జగత్కర్మ సాక్షి అయిన సూర్యునికి నమస్కారం చేసి ధ్యానించటం వల్ల అది సంధ్యావందనం అవుతుంది. సాయంకాలం కూడా ఇలాగే చేయాలి. మరో భక్తి విషయంతో మరలా కలుద్దాం. నమస్కారం.